రైతు బంధు విషయంలో మీ ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దున్నామని చెప్తున్నారు. మీరు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు. కొండలకి, గుట్టలకి, లేఅవుట్‌లకు కూడా ఇచ్చారు. దాన్ని సరిదిద్దుతున్నాం అనే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. దాంట్లో తప్పేం సరి కనిపిస్తుంది మీకు? చేసుకోమను. సరి చెబితే ఎవడన్నాడు? నువ్వు రైతులే కదా నేను ఏమంటుంది. ఆ గుట్టలు ఏదో ఉంటే గుట్టలు తీయకు. ఆ సరిదిద్ది ఇస్తామని చెప్తున్నారు. నేను ఏమంటున్నా, గుట్టలు తీయకు. నువ్వు గుట్టలు ఇచ్చినా నువ్వు అంటున్నావు అంటే నీకు తెలుసు అన్నట్టు కదా. ఏ గుట్టకి ఇచ్చినా నీకు తెలుసు. ఆ గుట్టకు ఒక్కదాని కాపు. సాధారణమైన రైతు ఏమన్నాడు? ఏ గుట్టకి ఇచ్చిరో ఆ గుట్ట నాపు, లేదు వానికి రికవరీ పెట్టు. సపోజ్ నేను చంద్రమౌళి గారికి ఇచ్చిన, రోహిత్ గారికి ఇచ్చిన, మీ గుట్ట ఉంటే మీ పేరు మీద నేను ఇచ్చిన, ఆపై గుట్ట దాపు రికవరీ పెట్టు చంద్రమౌళి గారి కాడ. ఎవరు వద్దన్నారు? అది ఇప్పుడు కేవలం ఇస్తలేవు కదా సాధారణ రైతులకు. 5 ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇస్తాం, ఆ పైన ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ప్రకటించమను. దీన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నేనేమంటాను, నువ్వు ప్రకటించు. నువ్వు ప్రకటించు మొదలు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 5 ఎకరాల లోపే ఇస్తామని. నేనేమంటాను, 5 ఎకరాల లోపే ఇస్తున్నానని ప్రకటించి అంతవరకు ఇచ్చుకో. నీ పాలసీ, నీ ప్రభుత్వ పాలసీ. దాని నేనేం మాట్లాడతాను తర్వాత నా విషయం. అట్లా ఇస్తే మీరు నేనేమంటే అది తర్వాత నా ఇష్టం. అది నా ఇష్టం. నా పాలసీ ఏందో నేను చెప్తా. నీ పాలసీ నువ్వు అమలు చేసుకో. నీకు అధికారం ఇచ్చిండ్రు, వచ్చింది. నీ ఇష్టం వచ్చిన అధికారం పని చేసుకో. మేము అడ్డుకోవట్లేం కదా. తర్వాత మేము ప్రజలకు ఏం చెప్పుకోవాలో, ప్రజలకు మేమేం చెప్పాలో, ప్రజలు మాకేం చెప్తారో మా ఇష్టం. అది మీరు ఏం చెప్తారు? 5 ఎకరాలు ఇస్తే సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నువ్వు మొదలు చేయి. నువ్వు చేయకముందు నన్ను అడిగేది ఏంది? నువ్వు చేయి, అది చేసి తర్వాత మాట్లాడదాం. కానీ టీఆర్ఎస్ ప్రజలు మమ్మల్ని ఏం అడుగుతారో, మేము ప్రజల తరఫున ఏం మాట్లాడాలో మాట్లాడదాం. అప్పుడు జగదీష్ రెడ్డి గారు ప్రజలు మాకు ఏం విజ్ఞప్తి చేస్తారో, ప్రజలు మా తరఫున ఏం పని చేయమని అడుగుతారో, ప్రజలు సమర్థించమంటారా, ప్రజలు కొట్లాడమంటారా, దాన్ని చేస్తాం. మేము ఒక ప్రతిపక్షంగా ప్రజల ఆలోచనలు కదా మేము మాట్లాడాల్సింది, ప్రతిబింబించాల్సింది, రిప్రజెంట్ చేయాల్సింది మేము ప్రజలకు కదా. డెఫినెట్ ప్రజలకు చేస్తాం, నీకు కాదు కదా. జగదీష్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా కూడా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారు. డేట్కి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మేము 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. చెప్పనేయండి, తప్పేం లేదు. చెప్పనండి, వాళ్ళు ప్రజలు కూడా చూస్తున్నారు. మేము రైతు బంధు సమయానికి ఇచ్చినాం. మేము జీతాలు ఆపిండొచ్చు, రైతు బంధు సమయానికి ఇచ్చినాం. పెన్షన్, పెద్ద మనుషుల పెన్షన్ల సమయానికి ఇచ్చినాం. ఎవరిని ఏ వర్గాలకైతే ఆసరా అవసరం ఉందో మేము వాళ్ళకి ఆసరా ఇచ్చినాం. కాస్త మంచిగా ఉన్న వాళ్ళకి ఆలస్యంగా ఇచ్చినాం. వాస్తవం. చేయి నువ్వు కంటిన్యూ. రైతు బంధు ఆపు, పెన్షన్లు ఆపు, ఇంకొకటి ఆపు. ఇది ప్రజలు తెలుస్తారు కదా. కానీ సాగులో 100% వాస్తవం. సాగులో లేని ఇప్పుడు మీకు కాస్త ఉందండి, మీరు కాస్త మంచిగానే ఉన్నారు, మీ తమ్ముడికి కొంచెం బాగాలేదు, మీ అమ్మనాయన మీ తమ్ముడికి కింద సాయం చేస్తారు. మంచిగానే ఉంది కదా, మామూలుగా రవికి ఏం కాదులేమని అనుకుంటారు, వెనక సీజు చూద్దామని అనుకుంటారు. బలహీనంగా ఉన్నోనికి, ఆకలితున్నోనికి ఒక పూట ముందర పెట్టినరు. మేము కూడా గట్టినే పెట్టినాం, పెడతాం. అట్లే పెట్టినాం, అట్లే పెడతాం. మేము మా పని బలహీనల వైపు అదే అమలు చేసినాం, అదే చేస్తాం. కానీ సాగులో లేని భూములకు కూడా విచ్చలవిడిగా రైతు బంధులో డబ్బులు ఇచ్చి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నేను ఏమంటున్నా, నేను ఇప్పుడే చెప్పినా, నేను ఏమంటున్నా, రోహిత్దే కావచ్చు, ఓ 10 ఎకరాల భూమి ఉంది మీ పేరు మీద, ఒకవేళ దానికి అలా రాళ్ళ రప్పలు ఉన్నాయి, వ్యవసాయం చేయకపోయినా ఇచ్చినాం అనుకుంటే ఆపేసుకోండి. నేను దానికి వద్దంటలేను. ఆపే రికవరీ కూడా పెట్టు, రోహిత్ పైన రికవరీ కూడా పెట్టు, వద్దంటలేను కదా. మేము ప్రభుత్వం నీ చేతిలో ఉంది. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ డూ. సాధ్యమవుతుంది. కాంట్రాక్టర్ని కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుంది అంటున్నారు కదా, మరి మల్లారెడ్డి నేను కాంట్రాక్టర్లను వేధిస్తుందని ఏమనలేదు. ఇప్పుడు కాంట్రాక్టర్లకు మంచిగానే ఉంది, వాళ్ళకి ఇచ్చి కమిషన్లు తీసుకొని పైకి పంపుతుందని చెప్పిన ఢిల్లీకి. ఇప్పుడు ఏంది మల్లారెడ్డి మీ పార్టీలో ఉంటాడు? నేను ఏమంటున్నా, మా పార్టీకి సంబంధించిన వాళ్ళపైన కక్ష సాధింపు చేస్తున్నారు, అందులో సందేహం లేదు. కొంతమంది భయపెట్టిస్తున్నారు, కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కొంతమంది బలహీనంగా ఉండేటాలు లొంగిన వాళ్ళు లొంగిపోతున్నారు, ఉండగలిగిన వాళ్ళు కొట్లాడే దమ్మున్న వాళ్ళు ఉంటారు, సహజమైన విషయం. అదే ఇప్పుడు మీ పార్టీలో బీజేపీ కేంద్రంలో బీజేపీ అదే చేసింది, ఇన్నేళ్ళు వీళ్ళ లొంగుచుకుంది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. అదే మీ పార్టీలో సీనియర్ మాజీ మంత్రి మల్లారెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మల్లారెడ్డి గారు చెప్తున్నారు. సో ఆయన మీ పార్టీలో కొనసాగుతారా, కాంగ్రెస్ చేత పుచ్చుకుంటారు? అది ఆయన చెప్పాలి కదా, నేనే చెప్తాను. నాకు మొన్న కలిసినప్పుడు ఉంటున్నానన్న అన్నాడు. అన్న చేస్తున్నాను, ఇబ్బంది పెడుతున్నారు, వాస్తవమే. ఆయన కొట్లాడుతున్నా, శక్తి నమ్మితే కొట్లాడుతా అని అన్నాడు. దమ్ముంటే ధైర్యం ఉంటే ఉంటారు, కొన్ని బొత్తిపోయినాయి అనుకొని ఉంటారు, కొంతమంది ఓపిక పట్టలేరు. అంతే, ఏముందల్లా. ఒక మల్లారెడ్డి ఎందుకు, ఎవరైనా కావచ్చు.